నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఎవరైతే సోదరులతో ఆస్తి వివాదాలని నెలకొని ఉన్నాయో అవి తొలగి ఊరట అనేది చెందుతారు. వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు నూతన లాభాలను అందుకుంటారు. ఇక అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్నత హోదాలను పొందుతారు. అలాగే ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనపడుతున్నవి. మిథున రాశి వారు ఈరోజు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు శుభగ్రహాల యొక్క అద్భుతమైన ఫలితాలను పొందుతారు మిథున రాశి వారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. ఆగిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు ఈరోజు సమయానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి అనేది సాధిస్తారు. ఇక శుభకార్యాలకు విశేషంగా డబ్బును వెచ్చిస్తారు. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆస్తి వివాదాల నుండి కొంత విముక్తి అనేది లభిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉండడం వలన రుణాలను తీరుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఒత్తిడులను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. మహిళలకి సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతున్నది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.